కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు బీసీ వెల్ఫేర్ శాఖ మార్చులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, సభని వేదికను అలంకరించిన పెద్దలు, నా సహచర అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యాయంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. గత 35 సంవత్సరాలుగా నేను ఎన్నో జిల్లాల్లో ఎన్నో కెపాసిటీస్లో ఈ విద్యారంగంలో పనిచేయడం జరిగింది. సిఓ, జిల్లా పరిషత్గా మన డే స్కూల్స్ ఏ విధంగా పనిచేస్తాయి, వాటిని ఏ విధంగా వాటిని బాగు చేయొచ్చు, రిజల్ట్స్ ఇంప్రూవ్ చేయొచ్చు అని మేము చాలా కాలం చాలా యంగ్ స్టేజ్లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రెసిడెన్షియల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ సెక్రటరీగా, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ సెక్రటరీగా చాలా సంవత్సరాలు పనిచేసి ఈ ఆశ్రమ్ స్కూల్స్ కానివ్వండి, గురుకులాలు కానివ్వండి అన్నీ కూడా చాలా కూలంకషంగా అధ్యయనం చేయడం జరిగింది. అయితే మన రాష్ట్రం ఈ విద్యా విషయంలో, ముఖ్యంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో దేశంలోనే అగ్రగామిగా ఉండడమే కాకుండా ప్రతి ప్రభుత్వం కూడా ఈ అంశం గురించి చాలా ప్రత్యేకంగా ఆలోచించి వీటిని ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయి నుంచి ఇంకా చాలా అత్యున్నతమైన స్థాయి తీసుకువెళ్ళడం జరిగినా కూడా ఈరోజు జరిగే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక ఒక పారాడైమ్ షిఫ్ట్, ఒక పారాడైమ్ ప్రోగ్రెసివ్ షిఫ్ట్ అన్నది ఈ అంశాల్లో రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వాక్ త్రూ వీడియో చూసినప్పుడు నేను అమెరికాలో ఎంబీఏ చదువుకున్నాను. అక్కడ కాలేజ్ నాకు గుర్తొచ్చింది. చాలా సంతోషం అనిపించింది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి తర్వాత ఈ కార్యక్రమం యొక్క మంచి చెడులు అంటే ఒక కాన్సెప్టు, ఒక ఎస్టిమేటు, ఒక వర్క్గా మాత్రమే కాకుండా ఇది ఒక మంచి పరిణామం అన్నది పేద ప్రజల బిడ్డల జీవితాలు అన్నిట్లో కూడా తీసుకురావాలన్న ఒక సత్సంకల్పంతో ఇటువంటి మంచి కార్యక్రమం ప్రారంభించడమే కాకుండా దాన్ని ప్రతిరోజు ఆ కార్యక్రమం యొక్క ప్రోగ్రెస్ అన్నది అంచనా వేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఎన్నోసార్లు దీని మీద సమావేశం నిర్వహించడమే కాకుండా ఈ ప్రాజెక్టు సక్రమంగా టైం బౌండ్గా క్వాలిటేటివ్గా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేయటం నాకు పర్సనల్గా, ప్రొఫెషనల్గా కూడా దొరికిన ఒక గొప్ప పురస్కారం అని నేను భావిస్తున్నాను. ఇందులో మా శాయశక్తిలా పనిచేసి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదవబోయే పిల్లలందరికీ కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు, అంటే ప్రపంచమే ఒక వేదికగా వాళ్ళకి ఒక ఫ్యూచర్ అనేది మేము ఓపెన్ చేయగలిగే